संजीवा रेड्डी नगर में आपने सेवा का दीप जलाया, दिव्य संकल्पों से पूरे परिवार को एक सूत्र में पिरोया, अनगिनत आत्माओं को आपने बाप के घर की राह दिखलाई। स्नेह भरे शब्दों से हर मन में शांति की धुन जगाई। आपकी अमृतमयी मुस्कान आज भी देती है सहारा। आप बन गई हर आत्मा के लिए खिला हुआ कमल फूल न्यारा। आपकी दया और करुणा जीवन का मूल्य। ऊंचे थे ऊंच भगवान है, ऐसे ही हम बच्चे भी ऊंचे थे ऊंच। చూసారా బాబా ఎంత పరమోన్నతుడో, మనకు కూడా అంత గొప్ప స్థానం ఇచ్చాడు. అంటే బాబా సమానంగా అయ్యేటువంటి సమయం ఇది, అవకాశం ఇది, అద్భుతం జరుగుతుంది అన్నమాట. आप सभी बाबा की आशाओं के दीपक होना. ఎందుకెంత గొప్ప మీకు స్థానం ఇచ్చాడు అంటే మీరందరూ కూడా ఆయనకి ఆశా జ్యోతులు లాంటి వాడు. वैसे राजा बनना कोई बड़ी बात नहीं है, मामूలుగా రాజు అవ్వడం గొప్ప విషయం కాదు అంటున్నారు బాబా. परंतु अभी हर एक बच्चा अपने मन बुद्धि व संस्कारों का राजा बने. సంగమయంలో ఎలాంటి రాజా కావాలి? మనం మనసు బుద్ధి సంస్కారాల పైన మన కంట్రోలింగ్ ఉండాలి, వాటి మీద మనం రాజా కావాలి అని చెప్తున్నారు బాబా. दादी ने भी वतन में बाबा को बताया. सूक्ष्मलोकंలోకి వెళ్ళినప్పుడు दादी बाबा ఏం చెప్పారంటే, मेरा यह लक्ष्य रहा कि मेरा पुरुषार्थ निर्विघ्न व निर्विकल्प रहे. నా యొక్క పురుషార్థం ఎప్పుడు కూడా, నా లక్ష్యం ఎప్పుడు కూడా ఏముంది, నా పురుషార్థం నిర్విఘ్నంగా ఎలాంటి వికల్పాలు లేకుండా ఉండాలి. आप हर एक के प्रति शुभ भावना व शुभकामना रखो. అందుకని మీరందరూ ప్రతి ఒక్కరి గురించి శుభభావన శుభకామన పెట్టుకోండి అంటున్నారు. अपने స్వమాన్ में रहो, మీ యొక్క ఆత్మాభిమానంలో ఉండండి. స్వమానం ఏదైతే తీసుకున్నారో దాంట్లో ఉండండి. స్వదర్శన్ చక్రధారి, ఈరోజు అందరూ కూడా స్వదర్శన్ చక్రధారి అనుకోండి కదా. నిర్విఘ్న నిర్వికల్పం, ఆ విధంగా నిర్విఘ్నంగా ఉండండి. ఎలాంటి పాపపు ఆలోచనలు రాకుండా ఉండండి. తుఫాన్తో ఆయింగే, పరీక్షలు రావనేం లేదు, వస్తాయి. పరంతు ఐసా పురుషార్థ కరో కి తుఫాన్ తోఫా బన్ జాయే. ఎలాంటి ప్రయత్నం ఉండాలంటే ఈ పరిస్థితులు కూడా మనం ముందుకు తీసుకెళ్ళి ఒక గిఫ్ట్ లాగా తయారవ్వాలి. జైసే రాజాకే పాస్ కంట్రోలింగ్ వ రూలింగ్ పవర్ హోతీ. రాజు అంటే ఏంటి? వాళ్ళ మీద వాళ్ళకి ప్రజలను కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది, వాళ్ళకి పరిపాలన చేసే శక్తి కూడా ఉంటుంది. అతः कोई भी समस्या आए, विघ्न आए, विकल्प आए, ये सब उसके आगे एक बच्चा है. అంటే అలాంటి వాళ్ళ ముందు ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఆలోచనలు వచ్చినా అంటే చిన్నవి అన్నమాట. अब उन पर विजय प्राप्त करनी है, వాటిపైన మనం విజయం పొందాల్సిందే. కై బచ్చే कहते हैं, ఏమంటారంటే చాలా మంది పిల్లలు, దాదీజీ आपको क्या पता, बात ही ऐसी थी. మీకేం తెలుసు దాది, విషయం ఎలా ఉంటుందో తెలుసా? ऐसी समस्या तो कभी आई ही नहीं. ఇలాంటి సమస్య మాకు ఎప్పుడూ రాలేదు, మీకేం తెలుసు దాది అని దాదీని అడుగుతారంట. అరే आप भगवान के बच्चे, మాస్టర్ భగవాన్, భగవంతుడి పిల్లలు మీరు, భగవంతుడి పిల్లలు కదా. तो भगवान से भी कोई बात ऊंची होती है क्या? दादी के दो शब्द निर्विघ्न व निर्विकल्प जीवन अपनानी है. దాది ఎప్పుడు ఏమంటారు? నిర్విఘ్నంగా ఉండాలి, నిర్వికల్పంగా ఉండాలి అంటారు. మరి ఆవిడంటే ఇష్టం ఉంటే ఆ రెండు మాటలు మీరు పాటించండి. ఇష్టం అంటే ఉత్తగా ఇష్టం ఉంటే సరిపోతుందా? అని చెప్పిన మాటలు వినాలి కదా. కయ్యోనే అవి డబుల్ రిటర్న్ దేనా హై, తెలిసిందా? కయ్యోనే దాదీజీ కే సాత్ అప్నే ఫోటో भी खिंचवाते हुए, కొంతమంది దాదీతో ఫోటో తీసుకుంటారు చాలా ప్రేమ అనేసి. ఫోటో రిటర్న్ దేనా హై బాబా को भी और दादी को भी. ఎవరికి ఇవ్వాలి? దాది ఇంత శ్రమపడి యజ్ఞాన్ని నడిచి చూపించారు.
तभी डबल ताज मिलेगा, अपने नीकू डबल किरीटम। दादी ने दूसरी शिक्षा दी। मीठी दीदी हो सके तो लौट के आना, ओ प्यारे दीदी हो सके तो लौट के आना। हम सबकी याद कहीं भूल न जाना, ओ मीठी दीदी हो सके तो लौट के आना। बचपन के तेरे बीते तेरे संग के सहारे, बचपन के तेरे बीते तेरे संग के सहारे, अनुभव करते हैं तुझे हम भी बच्चे सारे। चाहते हैं हम वतन में तेरे पास आना, ओ मीठी दीदी हो सके तो लौट के आना। दे दे के आवाज तुझे हर घड़ी बुलाए, दे दे के आवाज तुझे हर घड़ी बुलाए। ऐसे ही खेल पालिया हमको फिर कराए, वापस लौट हर पल तुम हमको बहलाए। बाबा की श्रीमत को पक्का कराए, आज भी गूंजे यहाँ चारों जिया फलीभूत हुए। ओ मीठी दीदी हो सके तो लौट के आना, ओ प्यारी दीदी हो सके तो लौट के आना, ओ मीठी दीदी हो सके तो लौट के आना। उड़ जा प्यारे वतन में।
ఆరోగ్యంగా ఉంటామో మనలో అంతగా శక్తి నిండుతుంది అని చెప్పారు. చాలా ప్రేమగా చూసేవారు అందరినీ. సేవ అంటే చాలా ఇష్టం సావిత్రక్కయ్యకి. ఎన్నో సెంటర్లు తెరిచారు. మళ్ళీ కుమారులు అంటే కూడా చాలా ప్రేమ. అందరికీ తన చేతులతో స్వయంగా టోలీ తయారు చేసి ఇచ్చేవారు. ఎప్పుడు వెళ్ళినా కానీ సెంటర్కి టోలీ ఇవ్వకుండా మాత్రం పంపించేవారు కాదు. భోజనమైనా పెట్టేవారు, టోలీ అయినా ఇచ్చి పంపించేవారు. మనం బాబాకు దగ్గరగా మనలో ఏ గుణాలు చెడు గుణాలు లేకుంటే బాబాకు దగ్గరగా ఉంటాము. శాంతి. సావిత్రక్కయ్య అంటే సంట తీసుకుంటే ఏమడిగింది, నిలబడతావు అవే నువ్వు అన్నది. అంటే సరే అక్క అన్న. వస్తే రాజుబాయి అన్నీ వస్తుందంటే నేను చప్పట్లు కొట్టినాను. అంటే నీ సంకల్పం సక్సెస్ అయిందే అన్నది. ఓం శాంతి. బాబా దానం గుప్తంగా చేయాలని చెప్పారు. యోగం కూడా గుప్తంగా చేయాలని చెప్పారు. భగవంతుడికి దగ్గరగా ఉండాలి ఇప్పుడు మనం అని చెప్పారు. సావిత్రక్కయ్యది ఒక విషయం చెప్తాను. నేను వచ్చిన కొత్తలో నాకు బుక్ కాళ్ళ మీద పెట్టుకుని రాసుకోవడం కుదిరేది కాదు. అందరి కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చునేదాన్ని. అలా కూర్చోకూడదమ్మా అని చెప్పేవారు. నేను అసలు ఎప్పుడు కాళ్ళు పైన పెట్టుకోను. కానీ అక్కడి మాట విని నేను ఎప్పుడు అసలు అంతకుముందే నాకు అలవాటు లేదు. ఓం శాంతి. ఈరోజైతే అందరం సావిత్రక్క స్మృతి దివసంగా అనుకున్న దానికంటే తక్కువ మంది వచ్చినా క్వాలిటీ ఆత్మలు వచ్చారు. చాలా సంతోషం. ముఖ్యంగా సావిత్రక్కయ్య సంజీవ్ రెడ్డి నగర్ సోల్జర్స్ సేవకు నెంబర్ 1 అని మౌంట్ అబులో ప్రూవ్ చేయించారు. ఇప్పటికి కూడా సంజీవ్ రెడ్డి నగర్ సేవాదారులు వచ్చారంటే బేఫికర్గా ఉంటారు మౌంట్ అబు వాళ్ళు. అలాంటి కీర్తి ప్రతిష్టలు తెప్పించిన సావిత్రక్కయ్య. కుమారులు అంటే నిజంగానే చాలా ప్రేమ. కన్యలు మాత్రం కంటికి రెప్పలా కాపాడి ఎక్కడ నియమానికి ధర్మానికి శ్రీమతం అంటే పక్కా కన్యలకు ఉండాలని కోరుకునేదాన్ని. ఎందుకంటే తాము స్వయంగా కన్య కాబట్టి ఆమె స్వయంగా అనుభవం చేసి అధికారితో చెప్పేది. అచ్చా, ఈరోజు ముఖ్యంగా మురళిలో బాబా చెప్తున్నారు సమీపం వస్తూనే ఉంది, కానీ మీ స్థితి ఎంతవరకు తీసుకున్నారు, ఆఖరికి మీరు ప్రాప్తి గ్రూప్లో ఉంటారా లేక ఇంకా అందరూ పశ్చాత్తాపంలో ఉన్నారు కాబట్టి సావిత్రక్కయ్య నోటి వాక్య పర్ఫెక్ట్ గా అయ్యింది. తను అనేది ఏదంటుందో అది చాలా పర్ఫెక్ట్ గా జరిగిపోయింది మా దాంట్లో. ఇంకోటి ఏంటంటే తన పాలన ఎలా ఉండేదంటే ఇంకా నిలిచిపోవాలి, ఇంకా జ్ఞానంలో నిలిచిపోవాలి, అలా ఉంది తన పాలన. ఇంకోటి ఏంటంటే మరి సేవ ఏదైనా ఉంటే మరి పిలిచి చెప్పేది. ఏంటయ్యా అలా వెళ్ళిపోతున్నావు అన్నయ్య కన్నా నాకైనా కానీ అనేది అనమాట. ఏది రఘుబాయ్ ఏంటయ్యా అలా వెళ్ళిపోతున్నావు రా ఇట్లా అని పిలిచి మరి సేవ ఇచ్చేది. నాకైతే అనేది నువ్వు బాగా సేవ చేస్తావు, ఇటు వచ్చి ఉండిపోని. తను ఒక మాట అనిందో లేదో మేము కళ్యాణ్ నగర్ పైన రెంట్కి వచ్చేసాము. తన మాట అలా ఉండేది. మరి అలా అని ఇంకా మాకు అక్కడ స్నేహపూరి కాలనీలో ఒక అక్కయ్య వాళ్ళు గృహప్రవేశం చేశారు. పీకే అక్కయ్యలు వాళ్ళ ఇంట్లో అనింది మీరు ఇలాంటిది ఒకటి కొనేసుకోండి అయ్యా అనింది. తను అనిందో లేదో మాకు పర్ఫెక్ట్గా దొరికిపోయింది అనేది. అలా ఉండేది. బాబా అయితే ఒక్కరే, అందరూ కూడా బాబాని స్మృతి చేయాలి. బాబా ఇస్తే కళ్యాణకారి, మనం కూడా మాస్టర్ ఇస్తే కళ్యాణకారులుగా ఉండాలి. ఓం శాంతి. ఇంక సావిత్రకి అయితే ఎంత ప్రేమనిచ్చేవారంటే ఎంతమంది ఆమె దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా సావిత్రకి ఎప్పుడు కూడా మర్చిపోరు. అలాగే తను ఎంత ప్రేమనిచ్చారంటే ఇంకా మనం చెప్పలేం, ఎవరికి వాళ్ళకి అనుభవం అవుతున్నా తను ఆ అక్కి ఇచ్చే ప్రేమ. అయితే ఆమె ఎక్కడన్నా చిన్న గీతా పాఠశాల నేను తెలుస్తాను అని చెప్పడం వెంటనే తెసేసేవారన్నమాట. అంత నష ఉండేది అక్కయ్యకి. అలాగే పిల్లలు కూడా ఇప్పుడు అలా సెంటర్లో చిన్న చిన్న గీతా పాఠశాల తెలవాలని అట్లా ఉండేది. కానీ మా ఇంట్లో కూడా అలా అనుకున్నా అంటే తను అనుకోకుండా శరీరం వదిలేరు. అయ్యో నేను చాలా చాలా ఫీల్ అయ్యానన్నమాట. అయితే నేను ఒక రోజు లక్ష్వారం నేను అలా భోగి పెడతాను కాబట్టి నేను వచ్చినాను. ప్రయత్నంలో ఉంటాను, అక్కడి నుంచి వచ్చినాను అన్నమాట. వచ్చినప్పుడు అసలు సావిత్రకి ఎప్పుడు నేను తను పడుకోవడం కానీ నాది ఏంటి ఎప్పుడు నీరసంగా ఉండడం కానీ నేను ఎప్పుడు చూడలేదు. నాకు తెలిసినట్టుగా అయితే ఎప్పుడు చూడలేదు.
ఆ రోజు నేను పైన అంటే అప్పుడు ఇదే ఈ ప్లాట్ అన్నమాట. ఫస్ట్ ఇప్పుడు ఆ చుతకి వాళ్ళు ఉంటున్న దాంట్లోనే అక్కడ భోగపడి అప్పుడు ఇది లేదు, అప్పటికే ఇది కట్టలేదు అన్నమాట. నేను చూస్తూ ఉన్నా, ఏంటి నేను ఇప్పుడు కానీ సావిత్రికని చూడకపోతే నేను ఎప్పుడు చూడలేదేమో, నాకు వెంటనే తలుపులు తోసుకొని వెళ్ళి మెల్లి చూడాలనిపించింది అన్నమాట. ఉంది హాస్పిటల్లో వెళ్ళినప్పుడు నువ్వు నిజాంపేటలో సెంటర్ తెరుస్తావా లేదా అని అప్పుడు బాబా ఈరోజు ఏం చెప్పారంటే 4 ధామాల యాత్ర చేయండి. పరంధామం, సత్యయోగం, శోభ్రవతం, మధువనం. మనం రోజు క్లాస్ బాబా సెంటర్ అది కూడా దానంతోనే సమానం చెప్తాను. 5 ధామాల యాత్ర వాళ్ళందరూ ట్రాఫిక్ కంట్రోల్ మనం చేసిన మన బుద్ధి ఎక్కడికి వెళ్తుందో ఏంటో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు నేను వచ్చి బాబా దగ్గరికి సావిత్రకి నన్ను తీసుకొచ్చాను ఇక్కడికి. నేను ఫస్ట్ టైం ఎక్కడ మోతీనగర్లో, కళ్యాణ్ నగర్లో కోర్స్ తీసుకున్నామండి. అంటే కోర్స్ ఎలా తీసుకున్నామంటే ప్రవీణక్కయ్య బాబా చెప్పినటువంటి ధారణ క్లాస్ ఏంటంటే మన స్వభావం ఉన్నతంగా ఉంటే అంటే శ్రేష్టంగా ఉంటే మన యొక్క స్వభావ సంస్కారాలు కూడా శ్రేష్టంగా ఉంటాయి. అలాగే మనసుని ఎప్పుడు అంటే దిల్ స్వచ్ఛంగా పెట్టుకోమన్నారు, దిమాగ్ని ఠండాగా పెట్టుకోమన్నారు. అప్పుడే మన సంస్కారం అనేది మధురంగా ఉంటుంది అని చెప్పారు. అలాగే ఏ నామీ ఎకానమీ గురించి చెప్పారు. ఒక భగవంతుడిని తలుచుకుంటూ భగవంతుని స్మరణలోనే ఉంటే మనము వ్యర్థ చింతన లేకపోకుంటున్నాను. నేను 7లో నేను జ్ఞానంలోకి వచ్చాను. అదే టైంలో సావిత్రకి ఎస్ఆర్ నగర్ నుంచి కళ్యాణ్ నగర్ వచ్చినారు అనమాట. అయితే నేను సాయంత్రం పూట క్లాస్కి వెళ్ళేదాన్ని. అటు అన్నయ్య ఒకరు కూర్చున్నారు, ఇటు అక్కయ్య ఒకరు కూర్చున్నారు. ఈ ఫస్ట్ సీట్లో నేను కూర్చున్నాను అనమాట. కూర్చొని నేను బుక్లో ఒకటి రాసిన, అప్పటికి క్లాస్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. ఇక్కడ అక్కయ్య ఉన్నారు కదా, అక్కయ్య ఏం రాస్తున్నారు అన్నారు. నేనేం మాట్లాడినా. ఇలా తీసుకురండి అన్నారు. బుక్ తీసుకుని వెళ్ళిన. అందులో నేనేం రాశానంటే, బాబా నాకు నిద్ర రాకూడదు. ఆ నిద్ర నాకు ఎందుకు వస్తుందంటే, అన్నయ్య కూర్చున్నారు నిద్రపోతున్నారు, అక్కయ్య ఇక్కడ కూర్చున్నారు నిద్రపోతున్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పను, సదా అక్కయ్యకి తెలుసు వాళ్ళు ఎవరు క్లాసులో నిద్రపోయారు. ఎందుకంటే మేము ఒకటే సెంటర్ కాబట్టి. మా ఈ ఆధ్యాత్మిక జీవితం అంతా సావిత్రక్కయ్య వారి పాలనలోనే జరిగింది. జ్ఞానంలో కూడా 2002లో వచ్చాము. అప్పుడు అక్కయ్య గారే మాకన్నీ సేవా కార్యక్రమాలన్నీ చూసుకునేవారు. వాళ్ళతో ఓపెనింగ్ అనుకుంటారు ఆ బిల్డింగ్. సో అక్కడ ఈ బ్యానర్ ఇనాగ్రేషన్ చేశారు అన్నమాట అక్కయ్య. చాలా సేవకు సంబంధించి కానీ అలా మంచిగా అక్కయ్య మంచిగా ప్రేమగా పాలన చేశారు. ఏదైనా సరే సేవలో మాకు మంచి ఛాన్స్ దొరికింది ఆ టైంలో. అంటే వాస్తవంగా కుమారులు జ్ఞానులు నిలబడాలి అంటే సేవా కార్యక్రమాలు ఉన్నప్పుడు నలుగురితో విలువ నాకు తెలియలేదు. కానీ అక్కయ్య నాకు చాలా ఇచ్చారనమాట. ఎంత ఇచ్చారనేది రోజు గుర్తు చేసుకుంటూ ఉంటాం. నేను ఇలా ఇప్పుడు యోగంలో ముందుకు వెళ్ళటానికి కూడా తను అప్పుడే నాకు చాలా ఇచ్చారని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంత తొందరగా శరీరం వదిలేస్తారని మేము అనుకోలేదు. ఎందుకంటే అంతవరకు మాకు టీచర్లు లేరు. అంటే టీచర్లు లేరంటే పెద్ద టీచర్లు లేరు కాబట్టి అక్కయ్య వచ్చారు, ఇక్కడ ఇంత బిల్డింగ్ కట్టారు, బాగా చూసుకుంటారన్న ఆనందంలో ఉండిపోయాము. అన్నీ కూడా మాకు ఏమేమి రిజిస్టర్ కూడా అన్నీ కూడా నాకు అప్లై చేసేయండి. నేను సెంటర్కి వచ్చినప్పటి నుండి అంటే 1999లో వచ్చాను నేను సెంటర్కి. అప్పటి నుండి నేను సావిత్రకి చూస్తూనే ఉన్నాను. అయితే 99లో నేను ఎప్పుడైతే పటంచెల్లో వచ్చానో అప్పటి నుండి సావిత్రకితో నాకు చాలా కనెక్షన్. తర్వాత అనేదనమాట సావిత్రకి, ఓకే నువ్వు వచ్చేసేయి సెంటర్లో సేవ చేయాలి, చాలా సేవ ఉంటుంది రావాలి అంటుంది. సరే సరే అంటుండే. కానీ నాకు అంత ఐడియా లేదనమాట అక్కయ్యతో అంతా, ఎందుకంటే కొత్తగా నేను వచ్చింది. తర్వాత అక్కడ నుండి హౌసింగ్ బోర్డుకి వచ్చాను. హౌసింగ్ బోర్డుకి వచ్చినాక ఇంకెక్కువగా నాకు అక్కయ్యతో ఎక్కువగా ఉండేదన్నమాట. అంటే ఒకసారి ఏమైందంటే అక్కయ్యకి బాగాలేదు, సరే సావిత్రకి బాగాలేకపోతే హౌసింగ్ బోర్డులో 3 months ఉన్నారు, 3 నెలలు.
అలా 3 నెలలు ఉంటే నాకు మంచిగా అక్కయ్యతో పరిచయం అయింది. అక్కయ్యతో ఎక్కువగా ఉండడము, ఆ రకంగా సేవ చేయించడము, అలా అంటే అక్కయ్యలో ఎక్కువైతే సేవ యొక్క భావన ఎక్కువగా ఉండేదన్నమాట. సావిత్రకి ఎప్పుడు సేవ చేయాలి. కుమారులు అంటే చాలా ఇష్టం అక్కయ్య. ఎందుకంటే వాళ్ళ ద్వారా కొత్త కొత్త సెంటర్లు తెరవాలి, సేవ చేయాలనే ఉత్సాహం అక్కయ్యకు చాలా ఉంటుంది. ఏ కొత్త కన్య వచ్చినా కూడా వెంటనే నువ్వు వెళ్ళి క్లాస్ చేసేసే అంటుండే అక్కయ్య. నాకేమో క్లాస్ చేయడం రాకుండే, కానీ అక్కయ్య నువ్వు చేయగలుగుతావు అంటుండే. సరే మెల్లగా తెలుగు ముల్లే అలా మెల్లగా స్టార్ట్ చేసినుండే. అలా సేవ చేయడము, అక్కయ్యతో ఉండడము. అక్కయ్య నాకు ఏ సేవ ఇచ్చారంటే వంట సేవ. విఐపీలకు వెరీ వెరీ ఇంపార్టెంట్, వాళ్ళకు ఎక్కువ సేవ చేసేదాన్ని నేను. సరిత చేయాలి, నువ్వే చేయాలని మరీ పిలుస్తుండే అక్కయ్య. ఎవరైనా చేస్తారంటే లేదు ఎవరు చేయదు, సరితనే చేయాలి అంటుండే. అట్లా నాకు ఎక్కువగా అక్కయ్య సేవ ఇచ్చేది. ఇంకోటి మైసూర్ పాక్ నేర్పించింది మా అందరికి. కాబట్టి మైసూర్ పాక్ అంటే అక్కయ్య చాలా ఇష్టం. ఇంకోటి పేపర్ అట్టుకులు ఉంటాయి కదా, అవి చేయించేది. ఎక్కువగా చాలా ఇష్టపడేది అక్కయ్య అవి 2 అనమాట. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా సేవ అంటే ఎక్కువగా ఖర్చు అవ్వద్దు, మంచిగా అవ్వాలి అనే ఉద్దేశంతో అలా మాకు అవి నేర్పించేది అక్కయ్య. మా అందరు కూడా ఆ సేవ ఇచ్చేది. ఆ రకంగా టోలు చేయటము, వంట చేయటము నాకు ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగింది అన్నమాట. ఆ రకంగా పెద్ద వాళ్ళకు, దాది వాళ్ళకు కూడా నేను వంట చేయగలను. ఇప్పుడంటే అంతగా చేయట్లేదు, కానీ అప్పట్లో చాలా చేశాను. ఇంకోటి రాని అంటుండే అక్కయ్య అన్ని సేవలు చేయాలి, ఏ సేవ చేయకుండా ఉండొద్దు అంటే అన్ని నేర్చుకోవాలి అంటే. అలా అన్ని సేవలు నేర్చుకోవడం మొదలు పెట్టాము అనమాట. ప్రదేశం చెప్పాలి, అలా అక్కయ్యకు ఉత్సాహం ఉంటుందన్నమాట. ఏ సేవ చేయాలన్నా ముందు పెట్టేస్తుండే పిల్లల్ని. ఎవరినైనా కన్యలైనా పెద్ద అక్కయ్యలైనా ఎవరినైనా ముందు ఉండాలి, ఎవరు వెనుకకి వెళ్ళకూడదు అని ఆ రకంగా చెప్పేదన్నమాట. కానీ సావిత్రకి చనిపోయిన తర్వాత వచ్చాము, మేము చూడడానికని వచ్చాము. కానీ నేను చనిపోయింది అనుకోవట్లేదు, అక్కయ్య నిద్రపోయింది అనుకుంటున్నాను. నేను జ్యోతకి ఫోన్ చేసి జ్యోతకి మధుబడికి వెళ్ళారు, అక్కయ్య నిద్రపోతుంది అక్కయ్య అంటున్నాను. కానీ అందరు అంటున్నారు చనిపోయింది అని చెప్పారు. నాకు అట్లా అనిపించలేదు అన్నమాట. అంటే అంత తేలికగా అంత నిద్రపోయేలాగా ఉన్నారు అక్కయ్య. ఎందుకంటే స్నానం చేశారు, ఫ్రెష్ అయ్యి కూర్చున్నారు అంతే. మాకు అప్పుడే తెలిసిందన్నమాట. హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడ చూస్తే. కానీ ఆ రకంగా అక్కయ్య చాలా సేవ చేయించారు. ఓకే, నాకు తెలిసి బాప్ దాదా దగ్గర నుండి సావిత్రకి వరదానం ఏం లభించిందంటే త్రివేణి సంగమం. అక్కయ్య ఎక్కడ సేవ చేసినా అక్కడ జనాలు రావడం కానీ అలా చాలా జరిగింది. ఎక్కడ సేవ చేసినా దాన్ని త్రివేణి సంగమంలాగా పొంగుతూ ఉంటుందని అక్కయ్యకి వరదానం అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అప్పుడు బాబా కలిసేవారు కదా, వ్యక్తి బాప్ దాదా పర్సనల్గా కలిసేవారు, గ్రూప్గా కూడా కలిసేవారు. మరి మేము వచ్చేసరికి అంత అయిపోయింది. అంటే స్టార్టింగ్ చిన్నప్పుడు జ్ఞానంలో అయితే ఉన్నాం, కానీ మధుబన్లో ఎప్పుడో తీసుకెళ్ళారు, అప్పుడు ఏం గుర్తుకు లేదు. తర్వాత 89లో లీలాదాదితో పాటు ఉన్నప్పుడు అక్కడ వెళ్ళాము, కానీ అప్పటికి పర్సనల్ ములాఖాట్లు అన్నీ అయిపోయింది. తర్వాత గ్రూప్ మొదలైంది. ఆ రకంగా స్టార్టింగ్లో ఎప్పుడైతే బిహెచ్ఏలో సేవ అనేది మొదలైందో 1993లో అక్కడ సేవ అంతా మొదలైంది అనమాట. అయితే ఆ టైంలో మా లౌకిక అమ్మమ్మ శరీరం వదిలితే అనంతపూర్కి వెళ్ళాం. అయితే హైదరాబాద్ మనోహర్ భాయ్ చాలా మంది తెలుసు, పాత అన్నయ్య. అయితే అన్నయ్య ఏమన్నారంటే మీ లింగంపల్లి దగ్గర సెంటర్ ఓపెన్ చేశారు. ఎందుకంటే మేము బిదర్ నుండి లింగంపల్లికి వచ్చేసరికి అక్కడ దగ్గర ఒక్క సెంటర్ లేదనమాట, ఏబీ సెంటర్లు లేవు. కానీ 89లో ఒకసారి లీలా దాది అక్కడ భవానీ టెంపుల్ అని ఉంది, అక్కడ దాది ప్రదర్శన పెట్టుకొని కూర్చున్నారు. అక్కడ ఒక అన్నయ్య వాళ్ళ ఇంటిది వాళ్ళ కూతుర్ది గృహప్రవేశం ఉంటే దాదిని పిలిచారు. కానీ దాది మాత్రం ఆ చిత్ర ప్రదర్శన అది పెట్టుకొని అప్పుడు అనుకోకుండా దాది ఉన్నారు, సావిత్రకి కూడా ఉన్నారనమాట. నేను జస్ట్ మాట్లాడుతూ మా పరివారం కూడా ఇలా జ్ఞానంలో ఉన్నారు అది ఇది చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా దాదిని అడిగారు, దాది మా ఇంటికి వస్తాను, 2 డబల్ రూమ్ అంతే. అయితే దాది వస్తాం తప్పకుండా అన్నారు. సావిత్రకి కూడా వచ్చారు అనమాట. తర్వాత దాదిని అడిగారు, దాది మరి నేను సెంటర్కి రావచ్చా అన్న. ఎక్కడుంది అంటే అడ్రస్ అంతా ఇవ్వడం జరిగింది అనమాట. తర్వాత ఇంకా సావిత్రకాయ వాళ్ళు, తర్వాత సుధాబేన్ కానీ సరోజ వీళ్ళందరూ కూడా మారేడుపల్లికి వచ్చేవాళ్ళు.
అక్కడ ఉన్నాను కొన్ని రోజులు, కానీ ఏదో కారణం వల్ల మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఎప్పుడైతే అమ్మమ్మ శరీరం వదిలారు, మనోహర్ భాయ్ చెప్పారు, మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత BHEలో అమర్ భాయ్ వాళ్ళ ఇంట్లో క్లాసెస్ అవి జరిగేవి. అప్పుడు ఉమారాణి అక్కయ్య కూడా అక్కడ క్లాస్ చేయడానికి వచ్చేదన్నమాట. అయితే అక్కయ్య అడిగింది, ఈ మహారాణి ఎప్పుడు వస్తుందో అని. రేపే రావాలి అక్కయ్య. అప్పుడు నేను ఇంట్లో అన్ని బట్టలు అవి స్టిచ్చింగ్ చేసేదాన్ని అనమాట. చాలా బట్టలు ఉండే నా దగ్గర. అదే రేపే రావాలంటే ఆ బట్టలన్నీ ఎలా మరి అని చెప్పాను. పైన ఒక అన్నయ్య ఉన్నారు, వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ మిషన్ ఉంది, పర్లేదు అన్నీ తెచ్చుకో అని చెప్పింది అనమాట. సరే ఆ రకంగా తేవడము జరిగింది. కొన్ని రోజులైన తర్వాత ఫస్ట్ హౌసింగ్ బోర్డ్లో ఉన్నాను. ఇంకా సావిత్రక్క అనేది నా దగ్గర కొన్ని రోజులు ఉండాలి అని నేను మా అక్కయ్యతో ఫైటింగ్ చేశాను. మీరు నా దగ్గర ఉంచుకుంటానని నన్ను పిలిపించుకున్నాను. ఇప్పుడు అక్కయ్య ఏమో అక్కడ రమ్మంటున్నారు, మీరేం మాట్లాడట్లేదు ఏంటి అక్కయ్య అది అని చాలా ఏడ్చారనమాట. అయితే ఇంకేం చేస్తాం, పెద్దవాడు ఉన్నారు కదా, రమ్మన్నప్పుడు వెళ్ళాలి కదా అన్నారు. సరే అని ఇంకా అక్కయ్య దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా ఆ సేవ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. అక్కయ్య ఎప్పుడైనా ఏదైనా వంట చేయకుండా వంటలా ఇంట్లో వంట గిట్ట ఏమి చేయలేదన్నమాట. ఎప్పుడో లెక్క పెట్టచ్చు అనమాట. అయితే ఈ రకంగా ఇంకా సావిత్రక్కయ్య మాత్రం అన్నీ నేర్పించేది. ఉడవడం కానీ, సామాను తోమడం కానీ, ఇలా కాదు ఇలా చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఉడిస్తే అక్కడికి వెళ్ళేది, అక్కడ ఉడిస్తే ఇక్కడికి వచ్చేది. ఆ రకంగా అక్కయ్య నేర్పించడం కానీ, వంట కూడా నేర్పించడం కానీ, ఇందాక సరితక్కయ్య చెప్పింది కదా మైసూర్ పాక్, అన్ని అమృత వేళ 3 గంటలకు లేసి యోగం చేసి అప్పుడు భోగ్ తయారు చేసేవాడు. ఇప్పుడు 7 గంటలకి అలా కాదు, అమృత వేళ నుండే భోగ్ అంతా రెడీ చేయడం, స్టార్టింగ్లో అన్ని అక్కయ్యకి అందించడం, అక్కయ్య లేకపోతే మళ్ళీ మేము చేయడం, ఆ రకంగా అక్కయ్య ప్రతి ఒక్కటి నేర్పించేవాడు అనమాట. ఇంకా రాను రాను మళ్ళీ హౌసింగ్ బోర్డ్ రావడం అయింది. హౌసింగ్ బోర్డ్ వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డ్లో ప్లేస్ చూడడం, చాలా రోజుల నుండి తిరగడం జరిగింది. కానీ సావిత్రక్కయ్య మనసులో ఏమునింది అంటే SR నగర్లో కాకుండా ఎక్కడ కూడా ఏ సెంటర్ తెరవద్దు, అది మనసులో ఉంది. నాతోనే ఫైటింగ్ ఉండేది ఎప్పుడు అక్కయ్యకి. ఇక్కడేమో ప్లేస్ ఇస్తామంటున్నారు, అక్కడేమో అక్కయ్య సంతకం చేయాలి కదా, అక్కయ్య సంతకం చేసేది కాదనమాట. అయితే లాస్ట్లో అక్కయ్య ఏమనిందంటే లేదు SR నగర్ కావాలి. SR నగర్ ఎన్ని వెతికారంటే దొరకడమే లేదనమాట. ఈ లోపు ఆర్సీపురం అయిపోయింది, బీబీ నగర్ అయిపోయింది. అరే మీరు మేము ఫైటింగ్లో హౌసింగ్ బోర్డు దొరకలేదు, SR నగర్ దొరకలేదు. ఓ గట్టిగా నవ్వేసింది అనమాట అక్కయ్య. ఇంకా అక్కయ్య నవ్వుతుంటే మేము కూడా నవ్వడం జరిగిందనమాట. సో ఎప్పుడైతే బీబీ నగర్లో ఈ ప్లాట్, దీని ముందు నుంచి ప్రోగ్రామ్కి ఎన్నోసార్లు వెళ్ళిండొచ్చు, కానీ ఇక్కడ వివేకానంద నగర్ సెంటర్ ఉంది అనేది తెలియదు, అస్సలు తెలియదు. అంటే అక్కయ్యకి ఏముందంటే ఇది పూర్తిగా అయ్యే వరకు ఎవరికి చెప్పకూడదు, వీళ్ళందరూ చెప్దామన్నా లేదు ఎవరికి చెప్పకూడదు, అందరికి సంకల్పాలు నడుస్తాయి అని అస్సలు పక్కన హౌసింగ్ బోర్డు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ జరుగుతుంది ఇలా ఫౌండేషన్ అన్నది ఏమీ లేదనమాట. కానీ ఎప్పుడైతే కింద ఫ్లోర్ అయింది ఉండడం అది అయ్యిందో ఇనాగ్రేషన్ టైంలో అప్పుడు అక్కయ్య ఫలానా చోట ఇనాగ్రేషన్ ఉంది వివేకానంద సెంటర్ అని చెప్పారు. క్లాస్ కూడా అనౌన్స్మెంట్ చేశారు, అది ఎక్కడుంది అక్కయ్య అంటే నాకు తెలీదు, ఎందుకంటే నేనే చూడలేదు, నేను ఎలా చెప్తాను. తర్వాత మళ్ళీ అప్పట్లో ఫోన్ ఇంటి లొకేషన్ అనేది పంపడానికి మళ్ళీ తర్వాత చెప్పారు, అదే వివేకానంద బస్ స్టాప్ దగ్గర నుండి ఇలా వెళ్ళాలి అది ఇది. ఇక్కడ 2-3 సార్లు వెళ్ళాం, కానీ అడ్రస్ అనేది స్టార్టింగ్లో తొందరగా దొరకలేదన్నమాట. ఇంకా వచ్చిన వెంటనే అక్కయ్య నువ్వు అందరి గురించి చెప్పి వెల్కమ్ చేయని, అందరూ అదే చెప్పిన మాట. వచ్చిన వెంటనే అందరినీ ఎంకరేజ్ చేసేది అక్కయ్య. వచ్చిన 2 రోజులకే నువ్వు గద్దె మీద కూర్చొని యోగం చేయి. నేనా గద్దె మీదనా? అదేంటి లేదు చెయ్యి అని చెప్పేది, అంతే చెయ్యి అంతే. ఏం చేస్తుందో ఏదో తర్వాత సంగతి, ఫస్ట్ అయితే నువ్వు కూర్చొని యోగం చేయి అని ఆ రకంగా అక్కయ్య క్లాస్లో యోగం చేయమని చెప్పడం కానీ, కోర్స్ చేయమని చెప్పడం కానీ, ప్రదర్శని గురించి చెప్పడం కానివ్వండి. తర్వాత మురళీ క్లాస్, ఈ తెలుగే వచ్చేది కాదు సరిగ్గా, నువ్వు మురళీ చేయాలంటే నాకు తెలుగు రాదు కదా అక్కయ్య, నేనేమో నువ్వు చెయ్యి అంతే బాగా చెప్పిస్తాడు అనేది. నేనేం చేస్తుందని అంటే ఉమారాణి పొద్దున క్లాస్ చేసేది, అక్కయ్య పక్క తెలుగు. అయితే మార్నింగ్ క్లాస్ చేసేటప్పుడు ధ్యాసగా వినేదాన్ని,
విన్న తర్వాత అప్పుడు సాయంత్రం క్లాస్ చేసేవాళ్ళం అనమాట. ఆ రకంగా నేర్చుకోవడం అనేది జరిగింది అనమాట. కానీ అక్కే హౌసింగ్ బోర్డ్ వాళ్ళు ఎలా ఉండే అంటే ఏది చెప్పినా ఇది రాంగ్ ఇది రైట్ ఎవ్వరు అనేవాడు కాదు. పారస్ బుద్ధిని నేను బంగారం బుద్ధి అని తెలుగులో చెప్పినా ఓకే, ఒక్కరు కూడా అసలు ఏం చెప్పేవాడు కాదనమాట. ఇంకా అప్పట్లో చాలా మంది పాతవాళ్ళు తెలుసు, గణేష్వి అని ఉండేవాడు అనమాట. అన్నయ్య ఎక్కువ మటుకు మధ్యాహ్నం వచ్చేవాడు అన్నయ్య. అయితే అన్నయ్య మురళి ఎలా చెప్పాలనేది అన్నయ్య నేర్పించారు. అక్కయ్య ఇది రాంగ్ ఇది కాదు ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి. అయితే అన్నయ్య మధ్యాహ్నం క్లాస్లో మాతో చాలా మంది వచ్చేవాళ్ళు. అయితే నేను క్లాస్ మొదలు పెట్టేదాన్ని, అన్నయ్య వచ్చిన వెంటనే అందరూ అన్నయ్య వైపు చూసేవాళ్ళు. ఇంకా అయిపోయింది నా క్లాస్ నచ్చదు వీళ్ళకి, అన్నయ్య మీరు కూర్చోండి అని. తర్వాత అన్నయ్య చెప్పడం మొదలు పెట్టారు. అట్లా కాదక్కయ్య నేను నేర్చుకోండి, బాబానే చూపిస్తాను, నేను వచ్చినా మీరు మాత్రం లేగొద్దు, వాళ్ళు ఇటు చూసినా అటు చూసినా లేగొద్దు అని. అప్పుడు నుండి ఇంకా అన్నయ్య ప్రతి ఒక్కటి మురళిలో చాలా చక్కగా చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా సావిత్రకి అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే ఏ రోజు ఎక్కడ ఉంటామో తెలియదు. అప్పట్లో లింగంపల్లి కూడా ఓపెన్ అయింది, తర్వాత బాలనగర్ క్లాస్కి వెళ్ళేవాళ్ళం, షాపూర్ నగర్ క్లాస్, పటల్ చెరువు క్లాస్, కళ్యాణ్ నగర్లో క్లాస్, అన్ని చోట్ల అక్కయ్య పంపించేవారు అనమాట. అక్కయ్య ఉండగా కూడా అక్కయ్య అక్కడ ఇక్కడ క్లాస్కి వెళ్ళాలని అక్కయ్య అన్ని చోట్లలో క్లాస్కి పంపించేవాడు. సముద్రం అయిపోయింది కదా. సో అటువంటి ఆత్మకి చాలా చాలా శ్రద్ధాంజలి అనండి, పుష్పాంజలి అనండి, సుమాంజలి అనండి, అన్ని రకాలుగా అనమాట. ఒకవేళ గబక్కనేమన్నా మళ్ళీ అక్కయ్య చాలా ప్రేమతో మాట్లాడేవాడు. అసలు ఇలా అక్కయ్య అన్నారా అని ఎప్పుడు కూడా అనిపించేది కాదనమాట. తర్వాత రియలైజ్ అయ్యే విధంగా కూడా అక్కయ్య చేసేవాడు. అంటే ఏది చెప్పినా మన కోసమే కదా అక్కయ్య చెప్పేది అని ఆ విధంగా చేసేటప్పుడు చాలా మంది పాత వాళ్ళకి తెలుసు, థర్డ్ సండే కంపల్సరీ అక్కడ చేసేవాళ్ళము. మనం అక్కడ సొసైటీ ऐसे सावित्री दीदी को तो हम साकार में नहीं देखे, और आपके सबके अनुभव सुन के जैसे लगता मैं भी सावित्री दीदी के साथ ही हूँ, उनकी पालना ले रही हूँ। चलो आज दीदी को हम दिल से सब नमन करते हैं, उनका वंदन करते हैं। देखो दीदी ने जो बीज डाला आज उनकी फुलवाड़ी कितनी बड़ी हो गई, कितने अब खिलखिलाते हुए फूल दीदी के सब बगीचे के हैं। इसलिए सभी के मुख से यही सुनते हैं कि ऐसा नगर के सावित्री दीदी यानी ब्रह्मा भोजन हो, टोली हो, सबकी पालना हो। तो आज के दिन हम यही संकल्प करते हैं कि दीदी जी के हर श्रीमत को, उनकी जो भी वचन को, उनकी जो भी हम पालना लिए उसको साकार में प्रैक्टिकल में करके दिखाएंगे। सुनाने को तो बहुत कुछ सुनाया, पर दीदी ने जो पालना दिया वो सूक्ष्म भी तभी खुश होंगे जब उनके श्रीमत पे हम चल के कुछ काबिल बन के दिखाएंगे। तो हम भी ये संकल्प करते हैं कि चलो दीदी जैसे तो नहीं बन पाएंगे, पर दीदी के जैसे, दीदी जैसे पालना देती थी। मैं भी आज के दिन यही संकल्प करती कि सभी को अच्छे से ब्रह्मा भोजन खिलाना, टोली खिलाना, या जो भी सेवा कभी ना नहीं करना, हाँ जी का पाठ पक्का करना, कोई भी आए अथक बन करके सेवा करना। कभी ऐसे नहीं कि मेरे से नहीं होता, मैं नहीं कर सकती। और मेरा यही संकल्प है कि कितने भी बाबा की बच्चे आते मुझे बहुत खुशी होती है। या ब्रह्मा भोजन बनाना या टोली बनाना दिल से, ऐसा नहीं है कि इतने सारे क्यों, क्योंकि दीदी ने जो करके दिखाया शायद सूक्ष्म में वो हमको इशारा दिया कि आपको ऐसे करना है। तो आज के दिन हम संकल्प करते दीदी का हर संकल्प को जरूर पूरा करेंगे और पूरे विश्व में पूरे एसआर नगर का नाम वाला करके दिखाएंगे। मधुबन में तो गूंज ही रहा है, सभी जानते सावित्री दीदी एसआर नगर सेंटर, किसी को भी पूछो, चाहे उड़ीसा हो कहीं भी जाओ। चलो जिस दिन में स्टार्टिंग में आई मुझे तो पता नहीं था सावित्री दीदी कौन है, पर उसी दिन एक फोटो लगी हुई थी सामने, पता नहीं कुछ प्रोग्राम था, तो वो फोटो को मैं खाली से बार बार देखती थी, पर किसी को पूछती नहीं थी कौन है, कोई बोलते भी नहीं थे, तो ऐसे देखती रहती थी कौन है।
कि जब ऊपर आई फर्स्ट फ्लोर में ज्योति दीदी को देखती रही तो बोला उनकी चश्मा जैसा इनकी चश्मा भी ऐसा है उनकी फेस जैसा है दीदी के फेस भी ऐसा है। अरे वो फोटो ऐसा क्यों लगा है ज्योति दीदी का? ज्योति दीदी तो है इधर फर्स्ट फ्लोर में, उनकी फोटो क्यों लगाई? फिर बाद में जब प्रोग्राम हुआ शायद दीदी का कुछ प्रोग्राम होगा, मुझे इतना अनुभव नहीं था क्योंकि हम लोग कभी से श्रद्धांजलि से प्रोग्राम कभी किया नहीं राजस्थान में। मधुबन में होता होगा सेंटर में, ऐसे नहीं देखा। तो मैं कि दीदी को बार बार कहती थी दीदी वो फोटो किसका लगाया वो हॉल में? तो बाद में से बताए कि सावित्री दीदी हमारी बड़ी दीदी थी। चलो आज के दिन वो हम सबका सूक्ष्म में सबके संकल्प भी सुन रहे हैं दीदी, और सूक्ष्म में पालना भी दे रहे हैं और चक्कर भी लगा रहे हैं। तो हर एक आज अच्छा पावरफुल संकल्प करना है कि दीदी के पालना को हम साकार करके जरूर दिखाएंगे। इसलिए हम फिर से दीदी को श्रद्धांजलि अर्पित करते हैं। श्रद्धांजलि अर्पित करते हैं एक छोटा सा गीत। दिल की धड़कन में दीदी प्यार तुम्हारा है, दिल की धड़कन में दीदी प्यार तुम्हारा है। नैनों में देखी सूरत, नैनों में देखी सूरत दीदी तेरी रूहानी है। दिल की धड़कन में दीदी प्यार तुम्हारा है, दिल की धड़कन में दीदी प्यार तुम्हारा है। ममता की मूरत प्यारी दीदी तुम सबकी, ममता की मूरत प्यारी दीदी तुम सबकी। एसार नगर की थी तुम शान, बाबा पे थी कुर्बान। एसार नगर की थी तुम शान, बाबा पे थी कुर्बान। दिल की धड़कन में दीदी प्यार तुम्हारा है, दिल की धड़कन में दीदी प्यार तुम्हारा है। मीठी दृष्टि ने जड़वाती प्रभु संगता, भूले से भी ना भूले, भूले से भी ना भूले दीदी जी आपका प्यार। भूले से भी ना भूले दीदी जी आपका प्यार। वो तो देवताओं की सभी देवता की मूर्ति थी। गुणों के देवता ऐसे तो अलग अलग है, जैसे कि अन्नपूर्णा देवी, विद्या की देवी, संतोषी माता की देवी, संतोषी, ऐसे अलग अलग। लेकिन सभी ये गुण आप सभी ने उनमें देखे हैं। ऐसी जो अन्नपूर्णा, जो संतोषी, जो करुणामयी, सबको दिल से प्यार दे करके पुरुषार्थ में आगे चलाने वाली जो हमारी सावित्री बहन जी थे। तेरी पालना का बाबा, तेरी पालना का बाबा, एहसान चुकाई किस तरह, एहसान चुकाई किस तरह। तूने प्यार से जो पाला, तूने प्यार से जो पाला, शब्दों में गाए किस तरह। तेरी पालना का बाबा, तेरी पालना का बाबा।
सदा सर पे अपने पाया, ममता भरी नजर से निर्मल हमें बनाया। गुणों से तूने सजाया, गुणों से तूने सजाया, उसको बताए किस तरह। भोलेनाथ का भंडारा है भरपूर, है भरपूर, है भरपूर, है भरपूर। भोलेनाथ का भंडारा है भरपूर, है भरपूर, है भरपूर, है भरपूर। आओ भर लो झोलियां, भर लो झोलियां, कर लो काल कंटक दूर, कर लो काल कंटक दूर। भोलेनाथ का भंडारा है भरपूर, है भरपूर, है भरपूर, है भरपूर। भोलेनाथ का भंडारा है भरपूर, है भरपूर, है भरपूर, है भरपूर। आबू तीरथ तुम आओ, प्रभु मिलन मनाओ। आबू तीरथ तुम आओ, प्रभु मिलन मनाओ। जिसको देवताएं तरसे वो ब्रह्मा भोजन पाओ। जिसको देवताएं तरसे वो ब्रह्मा भोजन पाओ। छोटा बड़ा न कोई यहाँ सब बच्चे हैं रूहानी।